వెల్కమ్ అందరికి కూడా. సో, ఈ వైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ సార్ అందరికి. సో, ఇవాళ మనం హెల్త్ అవేర్‌నెస్ టోటల్‌గా హెల్త్ ఏ విధంగా మనకు డిస్టర్బ్ అయితుంది, ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని జస్ట్ పడుకోవడం ద్వారా నయం జేసుకోవచ్చు అనే విషయం చాలా ఎక్సైటింగ్ విషయం అన్నమాట ఇది. హ్యాపీగా మనం పడుకొని నీళ్ళు తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం బాగు జేసుకోవచ్చు. సో, ప్రతి మనిషికి కూడా ఒక ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోన ఈ కాన్సెప్ట్‌ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ బయోటోరియం అనే కంపెనీని. సో, మనం స్టార్ట్ చేద్దాం లీడర్స్. అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. వార్మ్ వెల్కమ్. సో, అందరికీ ఆరోగ్యం. సో, ఇక్కడ మనకు అందరికీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ మనం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ 90% మంది ఆరోగ్యం కరెక్ట్‌గా లేదనమాట. సో, ఈ కాన్సెప్ట్ జస్ట్ వితిన్ 1 మినిట్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టెన్షన్ లేకుండగా జాగ్రత్తగా వినండి. సో, ఏ టెన్షన్ ఉన్నా వదిలేసేయండి. నెక్స్ట్ ఒక 30, 40 మినిట్స్ కొరకు. సో, ఈ సెషన్ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారంటే, సో, రియల్‌గా మీకొక అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు మార్చుకోవచ్చు. మీ ఫ్యామిలీని టోటల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఒక ఆరోగ్యం ప్లస్ ఆదాయం 2 గూడా మీకు ఇక్కడ నుంచి సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ 30, 40 మినిట్స్ వింటూ ఉండండి. స్క్రీన్ చూస్తూ వినండి. ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. స్క్రీన్ పక్కన పెట్టకుండగా ఆ మొబైల్ గాని, ల్యాప్‌టాప్ గాని మీరు ఏదైతే వాడుతున్నారో ఇప్పుడు చూస్తూ వినండి. అలాగే ఇవాళ అందరికీ ఆరోగ్యం అనేది మనకు చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో గూడా ఏదో ఒక హెల్త్ సమస్యతో సఫర్ అయితున్న వాళ్ళున్నారు మనకు. ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట ప్రతి ఫ్యామిలీలో గూడా. ఇక్కడ మీకు ఫోటోలో చూపించినట్టుగా బీపీ గావచ్చు, కాకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ గావచ్చు, మైగ్రేన్ లాంటి ఇష్యూస్ కావచ్చు, హెడేక్ గావచ్చు, షుగర్ గావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, టోటల్‌గా జాయింట్ పెయిన్స్ అన్నీ గూడా. అలాగే ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్ గావచ్చు, అలాగే హార్ట్ ఇష్యూస్ గావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్ గావచ్చు, పారాలిసిస్ గావచ్చు, బీపీ ఇలాగ కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీలో. చాలా మంది బరువు గూడా విపరీతంగా పెరుగుతున్నారు. వెరికోస్ వెయిన్స్ అలాగే ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోన సఫర్ అయితున్న వాళ్ళున్నాను మనం చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఈ విధంగా జీవితాంతం మందులు మింగుతున్న వాళ్ళున్నారు మనం. బయట మీరు గమనిస్తున్నారు ప్రతి ఇండ్లల్లో గూడా ఇట్లా ఉంటుంటాయన్నమాట. రోజుకి 10 టాబ్లెట్‌లు మింగుతున్న వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. రోజుకి 5, 10 టాబ్లెట్‌లు మినిమమ్‌గా మింగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. పూటకి 3 టాబ్లెట్‌లు అంటే 3 పూటలు కలిపి 9 టాబ్లెట్‌లు మింగుతా ఉన్నారివాళ. అట్లా అసలింకా చాలా మందయితే డబ్బాలు పెట్టుకొని తిరుగుతా ఉంటారనమాట. టాబ్లెట్‌ల కోసం ఒక సెపరేట్ బాక్స్ పెట్టుకుంటారు. ఎక్కడ పెళ్ళిళ్ళకెళ్ళినా, ఊర్లకెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, టూర్‌కెళ్ళినా గూడా ఆ టాబ్లెట్‌ల బాక్సులు తీసుకెళ్తా ఉంటారనమాట. ఇవాళ చూస్తే మనిషి యొక్క శరీరం ఒక మెడికల్ షాప్ లాగా తయారైపోయింది. ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం, ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం. కొన్ని డాక్టర్లు చెప్తే వేసుకుంటున్నారు. కొన్నేమో డైరెక్ట్‌గా వేసుకుంటున్నారు. సో, ఈ విధంగా టాబ్లెట్‌లనేది విపరీతంగా మింగుతున్నారనమాట. కానీ ఇక్కడ మీరొక విషయం గమనిస్తే ఎన్ని టాబ్లెట్‌లు మింగినా సరే, ఆ రోగం గూడా కంటిన్యూగానే ఉంటా ఉందనమాట. తగ్గడం లేదు. మీరు చూడండి, ఇప్పుడు షుగర్, బీపీ అనేది ఉంది. జీవితాంతం మందులు మింగినా సరే తగ్గదు. జీవితాంతం మందులు మింగాల్సిందే, అయినా గూడా తగ్గదు. సో, ఈ విధంగా మనం జీవితాంతం మింగుతూనే ఉంటారు. మరి తగ్గకపోగా కంటిన్యూగా అలాగే అయినా ఉంటదంటే అది గూడా కాదు. పెరుగుతూనే ఉంటదనమాట. షుగర్, బీపీ విషయంలో మీరు గమనిస్తే అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. రోజు రోజు టాబ్లెట్‌లు మింగినా రోజు రోజు అది పెరుగుతూనే ఉంది. సో, ఆ విధంగా తగ్గడం లేదనమాట. సో, అట్లా ప్రాబ్లమ్స్ అనేది మనిషిని సతాయిస్తా ఉన్నాయన్నమాట. ఒక్కసారి షుగర్, బీపీ అటాక్ అయిందంటే జీవితాంతం సఫర్ అయితా ఉన్నారు చాలా మంది గూడా. ఈ రోజుల్లో మరి షుగర్, బీపీ అనేది ప్రతి ఇండ్లలో 35, 40 ఇయర్స్‌లోనే స్టార్ట్ అయిపోతుంది అందరికి కూడా. సో, ఈ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఈ విధంగా సఫర్ అయితున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అసలు మరి జబ్బులు ఎందుకొస్తున్నాయి అసలు? అనేది మనకు తెలవాలన్నమాట ఇప్పుడు. సో, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది గూడా మనం ఇవాళ చూద్దాం. సో, మరసలు ఏ వ్యాధి అయినా ఎందుకొస్తది మనిషికి? అనే విషయం మనం ఇక్కడ ప్రధానంగా చర్చిస్తే దానికోసం రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఏ డిసీజ్ అయినా మనిషికి ఎందుకొస్తది అంటే, మనిషి యొక్క సర్క్యులేషన్ సిస్టమ్స్ కరెక్ట్‌గా లేకపోవడం ఇవాళ. మనిషి సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ బాడీలో కరెక్ట్‌గా లేదు. తగ్గిపోయింది అన్నమాట. కరెక్ట్‌గా లేకుండగా. దాంతో పాటుగా ఆక్సిజన్ లెవెల్స్ గూడా తగ్గిపోతా ఉన్నాయి మనిషికి. సో, సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు.
అలాగే ఆక్సిజన్ కూడా కరెక్ట్ గా లేదనమాట. ఈ విధంగా మీరు చూడండి, ఒక ఫోటో కనబడతా ఉంది మీకు స్క్రీన్ మీద. మన బాడీ టోటల్ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. బాడీలో ప్రతి కోణానికి కూడా బ్లడ్ వెళ్ళాలి. సో ఎంత ప్రపోర్షన్ లో వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో కరెక్ట్ గా బ్లడ్ వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఆర్గాన్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది మన బాడీలో. 78 ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో. 78 ఆర్గాన్స్ కూడా సక్రమంగా ఎంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్తేనే అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. లేకుంటే సక్రమంగా పనిచేయవన్నమాట. సో సక్రమంగా పని చేయకపోవడం వల్ల శరీర భాగాల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అని మీరు గమనిస్తే ఇక్కడ చూస్తే అనేక రకాలైన జబ్బులు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, వందల కొద్ది జబ్బులు ఉన్నాయన్నమాట. అది కంటి చూపు సరిగా లేదంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. అల్జిమార్స్ ఉంది అంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. సోరియాసిస్ ఉంది అంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. స్లీపింగ్ డిజార్డర్ అంటే నిద్ర సరిగా లేదు మనిషికి ఇవాళ. అంటే 90% మందికి నిద్ర సరిగా లేదు ఇవాళ. ప్రతి ఫ్యామిలీలో మనం చూస్తా ఉన్నారు. టాబ్లెట్లు వేసుకుంటే కూడా నిద్రపోతలేరు కొంతమంది. సో టాబ్లెట్ వేసుకున్నా కూడా ఒక గంట 2 గంటలు నిద్రపోతున్నారు, మళ్ళీ లేచి కూర్చుంటున్నారు. లేదంటే అట్లాగే బెడ్ మీద ఉండిపోతున్నారు నిద్ర లేకుండానే. అలాగే చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది మందు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కళ్ళు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. మనం గమనిస్తా ఉంటాం అన్నమాట. సో ఎందుకు తాగుతున్నారంటే ఇది తాగితేనే కొంచెంసేపు నిద్ర పడుతుంది అని చెప్పేటోళ్ళు ఉన్నారు మనకు సమాధానం. సో అట్లా నిద్ర కోసం చాలా తిప్పలు పడుతున్నారు. సో ఎందుకు నిద్ర అంతగానం డిస్టర్బ్ అయిందంటే సరిగ్గా సర్క్యులేషన్ లేదన్నమాట. అలాగే గురక కొట్టడం కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, సర్క్యులేషన్ లేకపోవడం వల్లనే. మజిల్ పెయిన్ అయినా అంతే. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. అలాగే లంగ్స్ అండ్ లివర్ ప్రాబ్లం, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే మెన్స్ట్రువల్ డిసార్డర్ కూడా ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అన్నమాట. చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం అంటున్నారన్నమాట. లేడీస్ పరంగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వచ్చేస్తుందన్నమాట. మేల్ గాని, ఫిమేల్ గాని పిల్లలు పుట్టే శక్తి కూడా తగ్గిపోయింది ఇవాళ చాలా మందికి. 3 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు అయినా కూడా పిల్లలు లేకుండగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అది కూడా ఎందువల్ల సమస్య వస్తుందంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే అన్నమాట. దాని యొక్క మూల కారణం కూడా కనుక్కుంటే. సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏమైతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. దానివల్ల ఈ 2 కారణాల వల్ల ఇన్ని రకాల జబ్బులున్నాయి మనిషికి. పైల్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్, పారాలిసిస్, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా థైరాయిడ్ కావచ్చు, బాడీ స్వెల్లింగ్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం బాడీలో, ఫ్యాటీ ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, డయాబెటీస్, పార్కిన్సన్స్, లో బీపీ, హై బీపీ, ఈవెన్ క్యాన్సర్, వెరికోస్ వెయిన్స్, ఏ జబ్బన్నా మీరు చూసుకోండి. ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాయి 43 రకాల జబ్బుల పేర్లు ఉన్నాయి. ఇంకా దానికి మించి కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా కారణం సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే. మరి సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు లేదు అంటున్నారు సరే, మరి సర్క్యులేషన్ అనేది ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిపోయింది ఇప్పటివరకు మనిషికి? సో అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. తర్వాత మళ్ళీ మరి సర్క్యులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనిషికి అంటే ఇవాళ మనిషి పంచభూతాలకు దూరం అయిపోయిండు. పంచభూతాలకి దూరం అయిపోవడం వల్ల ఏమైందంటే టోటల్ గా సర్క్యులేషన్ అనేది ఇష్యూ అనేది ఏర్పడింది. పంచభూతాల్లో ముఖ్యమైన ఒక రెండిటి గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అంటారు. భూమి గురించి, అలాగే వాటర్ గురించి. సో ఇవాళ భూమి మీదనే జీవజాతి మొత్తం ఉండడానికి కూడా కారణం ఏందంటే భూమికి ఉన్న 2 రకాల ఫోర్స్ అంటే శక్తులు అని అనుకోవచ్చు అన్నమాట తెలుగులో. గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనం భూమి మీద జీవించి ఉండగలుగుతున్నాం అన్నమాట. అంటే గ్రావిటేషన్ వల్ల భూమి మీద నిలబడి ఉండగలుగుతున్నాం. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. సో భూమిలో నుంచి వచ్చే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొని మన హార్ట్ పనిచేస్తుంది, మన బ్రెయిన్ పనిచేస్తుంది. మరి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏమైందంటే ఇవాళ సార్ ఈ భూగోళమే ఒక అయస్కాంత శక్తి అంటారనమాట. ఆల్రెడీ మనం చదువుకున్నాం కూడా ఈ సబ్జెక్ట్ గురించి, అయస్కాంత శక్తి గురించి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో ఇది సబ్జెక్ట్ అన్నమాట. సైన్స్, ఫిజిక్స్ లో చూసుకుంటే ఇది. సో అందరం చదువుకున్నామే, బట్ దీన్ని అందరు కూడా మిస్ అయిపోయారనమాట. ఇవాళ దీని గురించి అవగాహన చాలా తగ్గిపోయింది అందరికి కూడా. ఈ భూగోళం యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమిలో నుంచి వస్తుంది. మనకు సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది భూమిలో నుంచి. ఆ సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీని తీసుకొని మన హార్ట్ బీట్ అవుతుంది. మన బాడీకి ఒక శక్తి అనేది వస్తుంది అనమాట అందులో నుంచే, భూమిలో నుంచి.
మరి ఇది తగ్గిపోయింది అంటున్నాం కదా! ఎందుకు తగ్గిపోయింది అంటే, ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది? ఇక్కడ ఒకసారి మీరు ఫోటో చూడండి ఇక్కడ మీకు అర్థమైతది. ఒక 50 ఏండ్లు, 100 ఏండ్ల క్రితం, 150 ఏండ్ల క్రితం మన యొక్క లైఫ్ స్టైల్ ఏందంటే, మట్టికి 24 గంటలు కూడా కనెక్షన్‌లో ఉన్నాం. మన పెద్దలు గాని, మన పూర్వీకులు గాని అందరూ గూడా 24 గంటలు మట్టి మీద ఉన్నారు. చెప్పులు వాడలేదు, షూస్ వాడలేదు. మట్టి ఇళ్ళల్లోనే ఉన్నారు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది. అలుక్కొని గాని, ఎర్రమట్టితోని గాని, పేడతోని గాని దాని మీద పడుకునేది. అలాగే మరి బయటికొస్తే గూడా వాకిట్లో గూడా మట్టితోనే ఉండేది. రోడ్లంతా గూడా మట్టితోనే ఉండేది. ఎప్పుడైతే మన కాలు మట్టికి తగిలిందో, మన శరీరం మట్టికి తగిలిందో, మట్టిలో నుంచి ఒక ఎనర్జీ వస్తదనమాట. ఈ విధంగా మీకొక ఇమేజ్ కనబడుతుందో చూడండి. ఒక మట్టిలో నుంచి మన బాడీ ఒక శక్తిని అబ్జార్ప్షన్ చేసుకుంటది. ఆ శక్తి ద్వారానే మన బాడీలో సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుండేది. అందువల్లనే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మన పెద్దలందరూ గూడా 100 సంవత్సరాలు గూడా ఆరోగ్యంగా బతికిర్రు. 110 సంవత్సరాలు గావచ్చు, 120 సంవత్సరాలు గావచ్చు, ఈవెన్ 150 సంవత్సరాలు గూడా ఆరోగ్యంగా బతికిర్రు ఆ టైంలో. ఓన్లీ ఏదైనా వైరస్‌ల ద్వారా జబ్బులొచ్చినాయి తప్ప, షుగర్‌లు, బీపీలు, హార్ట్ అటాక్‌లు, క్యాన్సర్‌లు ఇలాంటి డీజనరేటివ్ జబ్బులు ఏవి గూడా లేవన్నమాట మన పెద్దలకి. సో, ఆ విధంగా అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఒక శక్తివంతులుగా ఉన్నారన్నమాట. ఒక అనంతమైన శక్తిలాగా ఉండేది మన పెద్దలకి. సో, కానీ ఇప్పుడు మనం ఉన్నామంటే, ఎలాంటి భూమి మీద మనం ఉన్నామంటే ఫ్రెండ్స్ ఇవాళ అయస్కాంత శక్తి కోల్పోతున్నాం మనం. ఎందుకు అంటే, ఇవాళ చూడండి మనం టోటల్‌గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది మనిషికి. సో, మనం భూమికి కనెక్షన్‌లో లేకుండా వెళ్ళిపోయినామన్నమాట. ఇప్పుడు భూమి మీద కనెక్షన్‌లో లేము. ఎర్తింగ్ అనేది దొరకడం లేదు మనిషికి. ఎందుకు దొరకడం లేదంటే, ఈ విధంగా సిమెంట్ ఫ్లోర్స్ మీదకి మారిపోయినాం. ఐరన్ మధ్యలోకొచ్చేసినాం మనం. లక్షల కోట్ల టన్నుల ఐరన్ మన మధ్యలో ఉంది. అలాగే సిమెంట్, కాంక్రీట్ మధ్యలో మనం ఉన్నామనమాట. మనం తిరిగే ప్లేస్ అంతా గూడా సిమెంట్ ఫ్లోరింగ్‌తోనే కప్పేసేసినాం ఆల్రెడీ. అందువల్ల ఎర్త్‌కి, మనకి దూరం పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి మట్టి మీద లేము మనం. భూమి మీదనే ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మనిషి గూడా ఇవాళ భూమి మీదనే ఉన్నాం అనుకుంటున్నాం గానీ, మట్టికి 2-3 అడుగుల పైన ఉన్నాం మనం. మన కాలు మట్టికి తగలడం లేదు. మన బాడీ మట్టికి తగలడం లేదు. మన శరీరం. ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి బయటికెళ్తే గూడా వాళ్ళని చెప్పులు గాని, షూస్ గాని లేకుండానే మనం పంపిస్తా ఉన్నాం. అంటే పంపిస్తా ఉన్నామన్నమాట. ఒకవేళ వాళ్ళు చెప్పులు, షూస్ లేకుండా వెళ్తే ప్రతి ఫ్యామిలీలో వాళ్ళని తిట్టడం గాని, కొట్టడం గాని చేస్తున్నారు. సో, ఆ విధంగా తెలిసి తెలియక రియల్‌గా మనం మట్టికి దూరం అయిపోతూనే ఉన్నాం. అందువల్లనే మన ఎనర్జీ కోల్పోవడం జరిగిందన్నమాట. సో, ఆ మాగ్నెటిక్ శక్తి అనేది కరెక్ట్‌గా మనకి అందడం లేదు. ఆ ఫోర్స్ అనేది మనకు బాడీకి ఎఫెక్టివ్‌గా అందకపోవడం వల్లనే టోటల్‌గా మన బాడీలో సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అయిపోయిందన్నమాట. సో, ఆ విధంగా మన బాడీకి అయస్కాంత శక్తి అందకపోతే ఏమైతదంటే, మన బాడీలో ఉన్న మన రక్తం ఏదైతే ఉందో, మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్‌లో ఐరన్ ఉంటుందన్నమాట. 4 గ్రాముల ఐరన్ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఆ ఐరన్ అనేది ఇనాక్టివ్ అయిపోతదన్నమాట బాడీలో. అంటే ఎఫెక్టివ్‌గా పని చేయడం బంద్ చేస్తది. ఆ ఐరన్ ద్వారానే మన బాడీలో ఆక్సిజన్ అనేది కరెక్ట్‌గా సప్లై అనేది జరుగుతదన్నమాట బాడీ మొత్తానికి. మనం ఏదైతే ముక్కు ద్వారా గాలి తీసుకుంటున్నామో అది లంగ్స్‌లోకి మాత్రం వెళ్తది. స్టోర్ అవుతదక్కడ. లంగ్స్‌లో నుంచి మనం మనం మన ఏదైతే మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో హార్ట్ ద్వారా, ఆ బ్లడ్డే మన ఆక్సిజన్‌ని తీసుకొని బాడీ అంతా గూడా పరిగెత్తడం స్టార్ట్ జేస్తది. ప్రతి శరీరంలో కోన కోనానికి ఆక్సిజన్ అందిస్తది. అంటే ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట మళ్ళీ. సో, ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ గదా! సో, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక నిమిషం మనకు ఆక్సిజన్ అందకుంటే చచ్చిపోతాడు మనిషి. మనం భోజనం లేకున్నా కనీసం నెల రోజులు ఉండగలుగుతాడు. నీళ్లు లేకున్నా కనీసం 10, 15 రోజులు ఉండగలుగుతాడు మనిషి. కనీసం 1 వీక్ అన్నా ఉండగలుగుతాడు. బట్ ఆక్సిజన్ లేకుంటే ఒక నిమిషం గూడా ఉండడం అనేది కష్టమైతది. సో, అది మనం చెక్ చేసుకోవాలనుకుంటే ముక్కు, నోరు మూసుకొని మీరు ఉండగలిగితే మీకు అర్థమైపోతదనమాట ఎంత ఇంపార్టెంటో ఆక్సిజన్ అనేది. సో, అంత ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్‌ని క్యారీ చేసేది మన బ్లడ్డే అన్నమాట. బాడీ మొత్తం సప్లై చేసేది. సో, బ్లడ్ సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల ఏమైందంటే, సో, టోటల్‌గా మనకు ఆక్సిజన్ డెఫిషియన్సీ గూడా ఏర్పడడం స్టార్ట్ అయింది. అందుకే అనేక రకాలైన రోగాలు మనిషికి వస్తున్నాయన్నమాట. మరి దీనికి కాను డాక్టర్ సాగర్ జోషి అనే పర్సన్ అన్నమాట సార్ ఈయన. సో, ఇది గత 16 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్‌లో ఉన్నాడన్నమాట. ఈ మాగ్నెటిక్ ఎనర్జీని మనకు తయారు చేస్తూ అందిస్తున్నాడన్నమాట ఇండియా మొత్తానికి. సో, ఈయనొచ్చేసి ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా కావాలి మనిషికి. ఈ రోజుల్లో యాక్చువల్‌గా మన జబ్బులు తగ్గించుకోవాలంటే, ఎలాంటి జబ్బునైనా మనం తగ్గించుకోవాలంటే, ఇప్పుడు నార్మల్‌గా అంటే ఎర్త్ మాగ్నెటిక్ ఎనర్జీ మనకు సక్రమంగా దొరకాలి. మన బాడీలో సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరగాలి. మరి సర్క్యులేషన్ సక్రమంగా జరగాలంటే మట్టికి దగ్గరగా వెళ్ళాలి.
మరి ఇవాళ మనం మట్టికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందా? పల్లెటూర్లలో కూడా మట్టికి దూరం అయిపోయారు ఆల్రెడీ. ఓన్లీ పొలంలో దిగినప్పుడు మాత్రమే మట్టిలోకి వెళ్తున్నారు గానీ, మిగతా టైం అంతా కూడా సిమెంట్ ఫ్లోర్‌ల మధ్యలోనే ఉంటున్నారు. చెప్పులు వాడుతున్నారు, షూస్ వాడుతున్నారు. బైక్‌ల మీద, కార్‌ల మీద తిరుగుతా ఉన్నారు. సో, ఈ రోజుల్లో చూడండి పల్లెటూరులో గూడా సిమెంట్ ఇండ్లే అయిపోయినాయి. సిమెంట్ రోడ్లే అయిపోయినాయి. లేదంటే తారు రోడ్లు అయిపోయినాయి. ప్రతి పల్లెటూరులో గూడా ఇవాళ. సో, భూమికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వ్యక్తులు గూడా 2 అడుగుల పైన భూమికి ఉన్నాడంటే, ఇవాళ చూడండి మరి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు భూమికి. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు మట్టికి. థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళు, 10 ఫ్లోర్స్ ఉన్నవారు, 20 ఫ్లోర్ పైన ఉన్నవాళ్ళు గూడా ఉన్నారనమాట. 20-100 అడుగులు, 120 అడుగులు, 150 అడుగుల పైన గూడా ఎళ్ళిపోయినారు భూమికి. అందువల్ల ఫ్రెండ్స్ ఇవాళ మనం గమనిస్తే మనుషుల దగ్గర డబ్బులున్నాయేమో గానీ ఆరోగ్యం లేదు. ప్రతి ఫ్యామిలీలో గూడా ఆరోగ్యమైన సమస్యలతో జీవితాంతం బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తా ఉంటాం. సో, కాబట్టి ఇప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా మనకి ఆ మట్టిలో నుంచి వచ్చే ఎనర్జీ మనకు కావాలి. మట్టికి మళ్ళీ దగ్గరగా వెళ్ళాలి. కాబట్టి ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోన డాక్టర్ సాగర్ జోషి అనే ఇతను ఫ్రెండ్స్ మనందరి కోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. మన కోసం తీసుకురావడం జరిగింది. అదేంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్. ఒక బెడ్ తయారు చేయడం జరిగిందనమాట. ఆ బెడ్ మీద పడుకుంటే ఏమైతదంటే మనకు ఆ బెడ్‌లో సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఒక ఎనర్జీతోన మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. నియోడిమియం మ్యాగ్నెట్స్ అంటారు. వీటిని భూమిలో నుంచి 600-800 ఫీట్ల మధ్యలో మైనింగ్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారన్నమాట. ఈ మ్యాగ్నెట్స్‌తోన ఇది బెడ్ తయారు చేయడం జరిగింది. ఈ బెడ్ మీద మనం పడుకోవడం ద్వారా దాంట్లో నుంచి సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది. ఆ బెడ్‌లో ఒక గాస్ పవర్ అనేది ఉంటదనమాట. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న పవర్ అనేది వస్తుంది మనకు. అది మన బాడీకి కరెక్ట్‌గా దొరికిందంటే, మన బాడీలో సర్క్యులేషన్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతది. మన బాడీలో టోటల్‌గా సర్క్యులేషన్ ఎఫెక్టివ్‌గా జరగడం వల్ల మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయి మన బాడీలో టోటల్‌గా. అనేక రకాల జబ్బుల నుంచి బై నార్మల్‌గా మళ్ళీ మన బాడీ రివర్సల్ చేసుకుంటదనమాట. ఏ జబ్బునైనా మన బాడీ మళ్ళీ రివర్సల్ చేసుకుంటుంది. మన బాడీకి ఆ ఎనర్జీ గనక కరెక్ట్‌గా దొరికితే. మన బాడీ తనంతకు తానుగానే రిపేర్ చేసుకుంటదనమాట. ఆ విధంగా ఈవెన్ షుగర్ నుంచి, బీపీ నుంచి, థైరాయిడ్ నుంచి, అలాగే బ్యాక్ పెయిన్ నుంచి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, సర్వైకల్ ప్రాబ్లమ్ నుంచి, మెడ నొప్పుల నుంచి, తలనొప్పి నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి ఆల్రెడీ బయటపడ్డ వాళ్ళున్నారనమాట. దీని మీద వాడిన తర్వాత, దీని మీద పడుకున్న తర్వాత. అనేక రకాల జబ్బుల్ని నేచురల్‌గా నయం జేసుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజులలో. ఇది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ గూడా. ఈ విధంగా మనకు దీని మీద పడుకుంటే చాలన్నమాట. ఒక సర్వరోగ నివారిణిలాగా మనకు పనిచేస్తుందన్నమాట. ఈవెన్ మన ఇంట్లో ఇది ఉందంటే సంజీవని మన ఇంట్లో ఉంది అని చెప్పుకోవచ్చన్నమాట. అంత అద్భుతంగా ఇవాళ దీని మీద పడుకున్న వాళ్ళు ఆ బెనిఫిట్‌లు తీసుకుంటున్నారు. ఈవెన్ నిద్ర విషయంలో ఫ్రెండ్స్ సెకండ్ డే నుంచి అర్థమైపోతదన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇంతకుముందు నిద్ర ఎలా పోయేటోళ్ళు మీరు, ఇప్పుడు దీని మీద పడుకున్న తర్వాత ఎలాంటి నిద్ర పోతుంది అనేది సెకండ్ డేనే రెండో రోజు నుంచే మీకు అర్థమైపోతది ప్రతి ఒక్కరికి ఇక్కడ. ఈ బెడ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికి కూడా. అలాగే మన సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతదన్నమాట దీని మీద పడుకోవడం ద్వారా. మన హార్ట్‌కి ఒక ఎనర్జీ అనేది పర్ఫెక్ట్‌గా దొరుకుతది. దాని ద్వారా ఈవెన్ హార్ట్ అటాక్ నుంచి కూడా మనం దూరంగా ఉండడానికి దాదాపుగా అవకాశం 99 కాదు 100% కూడా మనకు అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. హార్ట్ అటాక్ నుంచి మనం దూరంగా ఉండడానికి. అలాగే ఫ్రెండ్స్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు బయో మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకు తయారు చేశారు? టోటల్‌గా 3 ప్రొడక్ట్‌లు ఈ విధంగా తయారు చేయడం జరిగిందనమాట. 24 గంటలు గూడా మనకు ఒక సెక్యూరిటీ ఇచ్చే విధంగా, ఒక సేఫ్టీ ఉండే విధంగా ఇవి తయారు చేయడం జరిగింది. ఈ బయో మ్యాగ్నెటిక్ ప్యాడ్ ఎందుకోసము అంటే, ఒకప్పుడు మనం ఎట్లాంటి నీళ్ళని తాగినాం. పాత రోజుల్లో మన నీటి వనరులు ఎలా ఉండేది? ఎలాంటి వాటర్‌ని మనం తాగినాం? అంటే మీరు గమనిస్తే ఇక్కడ టోటల్‌గా నేచురల్ వాటర్‌ని మనం తాగినామనమాట. ఇలాంటి పారే నదుల ద్వారా, పారే కాలువల ద్వారా అలాగే వాగుల ద్వారా బోరింగులు కొట్టుకొని గావచ్చు, లేదంటే చెలిమెలు తోడుకొని గావచ్చు, చేదుల బావిలు తవ్వుకొని ఆ బావిలో నుంచి నీళ్లు చేదుకొని ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఇట్లా టోటల్‌గా నేచురల్ వాటర్ తాగిర్రు. ఈ నేచురల్ వాటర్ అంటేనే దాంట్లో టోటల్‌గా మినరల్స్ ఉన్నాయి వాటర్‌ల. అలాగే ఒక ఎనర్జీ ఉంది వాటర్‌కి. మాగ్నెటిక్ శక్తి ఉందన్నమాట. ఎందుకంటే మట్టిలో నుంచి ఫ్రెష్‌గా వచ్చింది అప్పటికప్పుడే. అందువల్ల ఆ వాటర్‌కి ఒక ఎనర్జీ ఉంది. ఆ వాటర్ ఎనర్జీ ఉన్న నీళ్ళని మనం తాగినాం కాబట్టే మన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది సక్రమంగా జరిగింది. మన బాడీని సక్రమంగా క్లీనింగ్ అనేది చేసిందన్నమాట. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇవాళ మనం చూసుకుంటే ఎట్లాంటి నీళ్ళని మనం తాగుతున్నాం? ప్రస్తుతం ఉన్న నీటి వనరులు.
చూసుకుంటే టోటల్ గా ఫ్రెండ్స్ మనం ఆర్ఓ వాటర్ తాగుతున్నాం అన్నమాట. కెమికల్ వాటర్ తాగుతున్నాం అని చెప్పుకోవచ్చు మనం. ఎలాంటి మినరల్ లేని వాటర్ ని మినరల్ వాటర్ అని అమ్ముతున్నారు ఇప్పుడు. మీరు గమనిస్తే ఎలాంటి మినరల్స్ ఉండవు అన్నమాట. దాంట్లో మినరల్ లేని వాటర్ ని మినరల్ వాటర్ అని కొనుక్కొని తాగుతున్నాం ఇవాళ. అందువల్లనే చాలా రకాల జబ్బులు వస్తున్నాయి మనిషికి. ఇవాళ ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం, కెమికల్ వాటర్ తాగుతున్నాం ఇవాళ మనం. ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసుకొని రోజుల తరబడి పెట్టుకొని అవే నీళ్ళు తాగుతా ఉన్నాం. ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ తాగినాం మనం, అప్పటికప్పుడు తీసుకొని నీళ్ళు తాగినాం, లేదంటే మట్టి కుండలో పోసుకొని తాగినాం. పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వరకు తాగేటోళ్ళం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆ బోరింగుల ద్వారా గానీ నీళ్లు చేదుకొని కానీ తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ ఒక డబ్బాలో నీళ్ళు తెచ్చుకుంటే వారం రోజులు అవే తాగుతున్నారు ఇవాళ. ప్లాస్టిక్ మయం అయిపోయింది అనమాట. అందువల్లనే ఎప్పుడైతే ఈ ఆర్ఓ వాటర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఇంకా ఎక్కువగా మోకాల నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సార్ ఇది ఎవరైతే మైక్ ఆన్ చేసుకున్నారో బంద్ చేసుకోండి సార్. అలాగే ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం కట్టడం ద్వారా ఏమైతుందంటే వాటర్ కి మనం తాగే వాటర్ కి ఈ విధంగా చుట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా చుట్టి పెట్టుకోవడం ద్వారా ఏమైతుందంటే ఆ వాటర్ కి ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటారు దీన్ని. వాటర్ కి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి సో దాంట్లో ఏముంటాయంటే టోటల్ గా న్యాచురల్ బయో మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. నియోడిమియం మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు వాటి పేరు. సో అవి టోటల్ గా హెల్త్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అన్నమాట, మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అని అంటారు. సో వాటి వల్ల మళ్ళీ వాటర్ కు ఒక శక్తి అనేది వస్తుంది. ఇవాళ తాగుతున్న వాటర్ అంటే శక్తి లేని వాటర్, డెడ్ వాటర్ తాగుతుండని చెప్పొచ్చు మనిషి. ఆ వాటర్ కి మళ్ళీ ఎనర్జీ రావడం ద్వారా సో ఆ నీళ్లు మనం తాగినప్పుడు ఏమైతుందంటే బాడీలో నుంచి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. మన బాడీలో ఉన్న వ్యర్థాలని ఎఫెక్టివ్ గా బయటికి క్లీన్ చేస్తుంది. అలాగే పెద్ద పేగు కూడా క్లీన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఆ విధంగా మన బాడీ ఎఫెక్టివ్ గా క్లీనింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మన బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. అలాగే మన బాడీకి ఒక శక్తిని ఇస్తుంది అనమాట. ఒక పటుత్వం దొరుకుతుంది మనిషికి. ఒక స్టామినా, స్ట్రెంగ్త్ అనేది అన్ని కూడా వస్తాయి అనమాట మళ్ళీ. సో దానివల్ల మళ్ళీ మనం సెల్యులార్ లెవెల్ నుంచి ఎనర్జీగా ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ అంటే టోటల్ గా మన బాడీలో ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. ఎందుకు అవుతుందంటే ఇవాళ మనం చూస్తాం బ్లడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో బ్లడ్ లోపల 83% నీళ్లు ఉంటాయి అన్నమాట. మరి అంత ఇంపార్టెంట్ అయిన వాటర్ ని ఎట్లాంటి వాటర్ తాగుతున్నాం ఇవాళ? ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. చెడిపోయిన వాటర్ ని తాగుతూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం ఉండలేరు ఎవరు కూడా. అలాగే ఫ్రెండ్స్ వాటర్ యొక్క పిహెచ్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ కట్టి పెడితే వాటర్ కి 24 గంటలు గానే కట్టి పెడితే టోటల్ గా 9 పిహెచ్ వాటర్ అయిపోతుంది. అది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు పిహెచ్ అంటే. సో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మనకు పిహెచ్ వాల్యూ వస్తుంది దానికి. బట్ ఆ వాటర్ లో మనకు మినిమం 100 వరకు టీడీఎస్ లెవెల్స్ ఉండాలన్నమాట. సో టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలి మనం. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా మినిమం 150 టు 250 ఉన్న టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలి మనం. అప్పుడే దాంట్లో మినరల్స్ అన్ని దొరుకుతాయి అనమాట బాడీకి కావాల్సినవి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆర్ఓ ప్లాంట్లలో ఏదైతే నీళ్ళు తాగుతున్నామో, ఆర్ఓ కిన్లీ కానీ బిస్లరీ కానీ వాటర్ ఏవైతే తాగుతున్నారో చాలా మంది, సో వాటిలో ఏముంటది అంటే ఓన్లీ 20-30 వరకు మాత్రమే టీడీఎస్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. అందువల్ల అవి బాడీకి చాలా చెడు చేస్తున్నాయి ఇవాళ వాటర్. అలాగే ఫ్రెండ్స్ సో మూడోది ఏంటంటే బయోమాగ్నెటిక్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. సో ఇదేంటంటే సో ఇవాళ ఇది ఎందుకు తయారు చేయడం జరిగిందంటే ఇవాళ మనిషి మీద పడుతున్న అత్యధికమైన డేంజర్ ఏంటంటే మొబైల్ ఫోన్ రేడియేషన్. ఒక సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనిషి మీద అత్యధికమైన డేంజర్ ని ఇది మనిషికి కలగజేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇవాళ. దీనివల్ల ఆ చాలా రకాల పేపర్లో రావడం జరిగింది ఆల్రెడీ. మొబైల్ రేడియేషన్ తో నా బ్రెయిన్ ట్యూమర్స్ ముప్పు అని పేపర్లో రావడం జరిగింది. అలాగే ఇక చూడండి బాల్య దశను మాయం చేస్తున్న సెల్ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అన్ని రకాల పేపర్లో వస్తా ఉంది, టీవీలలో వస్తుంది. మొబైల్ అనేది రేడియేషన్ ఉంది, మొబైల్ ఆరోగ్యానికి మంచిది కాదు, చెడు చేస్తుంది, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, చిన్నపిల్లల మెమొరీ పవర్ తగ్గిపోతుంది, దానివల్ల బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అని ఉంది. అలాగే స్పర్మ్ కౌంటింగ్ తగ్గిపోతుంది అనమాట మగవాళ్ళకైతే. దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది, అంటే పిల్లలు పుట్టే శక్తిని కోల్పోతున్నారు ఈ మొబైల్ రేడియేషన్ వల్లనే. ఈ మొబైల్ రేడియేషన్ వల్లనే చాలా జాతుల పక్షులు అంతరించిపోయినాయి ఆల్రెడీ 3G 4G వచ్చినప్పటికే. దాని మీద సినిమా కూడా వచ్చింది రోబో 2.0. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా సరే మనం కంటిన్యూగా ఫోన్ అనేది వాడుతూ ఉన్నారనమాట మనుషులు. ఎందుకంటే ఫోన్ అనేది ముఖ్యమైన వస్తువులాగా అయిపోయింది ఇవాళ. మన బాడీలో ఒక భాగం అయిపోయిందని చెప్పుకోవచ్చు. కాళ్ళు చేతులు ఎట్లనో ఫోన్ అట్లా ఇప్పుడు. ఫోన్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అందరికి.
బట్ మరి ఆ ఫోన్ నుంచి రేడియేషన్ కూడా అట్లనే ఉంది. అది సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. దాని నుంచి ప్రొటెక్షన్ ఏది అనేది లేదు ఇప్పటివరకి. సో రియల్‌గా మన అదృష్టం ఫ్రెండ్స్ ఇదంతా గూడా. చెప్పాలంటే ఈ బయోటోరియం అనే కంపెనీ మన కోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఏమంటారంటే బయో మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ అన్నమాట. ఇప్పుడు అదే మనం దాని గురించే మాట్లాడుతున్నాం గదా! ఇది మన చేయికి కట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా. కాళ్ళకి కూడా కట్టుకోవచ్చు. మన ఇష్టం చేయికి వాచ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవడం ద్వారా ఏమైద్దంటే రేడియేషన్ ప్రభావం మన మీద పడనివ్వదు. రేడియేషన్ వల్ల మన ఎనర్జీ ఎప్పటికప్పుడు లాస్ అవుతుంటది. ఆ ఎనర్జీని మనకు స్టాండర్డ్‌గా ఉండే విధంగా, ఒక శక్తి ఉండే విధంగా ఇది మనల్ని చూస్తుందనమాట. మనల్ని కాపాడుతుందని జెప్పుకోవచ్చు. మనకు, మన ఫ్యామిలీకి ఒక రక్షలాగా, ఒక శక్తి యంత్రంలాగా మనకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఇది మనం కట్టుకొని ఉండడం ద్వారా. బ్లడ్ గూడా ప్యూరిఫికేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్టివ్‌గా జరుగుతుంది దీనివల్ల. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్‌ని గూడా తగ్గించుకోవచ్చు. హెడేక్‌ని తగ్గించుకోవచ్చు. అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది మనిషికి. మెయిన్‌గా మొబైల్ రేడియేషన్‌ని మనం దూరం బెట్టుకోవచ్చు. మన బాడీకి దగ్గరగా రాకుండగా. సో, ఇవి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మన కోసం తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. 24 గంటలు మనకు తోడుగా ఉండే విధంగా. ఎందుకంటే మనిషి 8 గంటలు పడుకుంటాడు బెడ్ మీద. 8 గంటలు లేదా 9 గంటలు, కొంతమంది 10 గంటలు గూడా పడుకునే వాళ్ళున్నారు. లేదంటే మినిమమ్ ఒక 6 గంటలన్నా పడుకుంటారు మనుషులు. సో, ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు సర్క్యులేషన్ ఎఫెక్టివ్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఆ నిద్రలోనే మన బాడీ రిపేరింగ్ అనేది జరుగుతుంది. అలాగే మనం లేచినప్పుడు వాటర్ తాగుతా ఉండాలి. మాక్సిమం ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కట్టిన వాటర్‌ని తాగడం ద్వారా మన బాడీ ఎఫెక్టివ్‌గా క్లీనింగ్ అవుతుంది. అలాగే ఈ రిస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో మన చేయి కట్టుకోవడం ద్వారా మన బాడీ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటదనమాట. ఆ ఎనర్జీ కోల్పోకుండా ఉంటది మన బాడీకి. అంటే ఇట్లా 24 గంటలు గూడా మనకు ఒక రక్షా కవచంలాగా దీన్ని తయారు జేయడం జరిగింది. అంటే మట్టిలో నుంచి మనం 24 గంటలు దూరమైపోయినాం గాబట్టి, ఇది 24 గంటలనేది దగ్గరగా ఎనర్జీని అందిస్తూ ఉంటదనమాట. సో, దీని ఒక గ్రాఫికల్ ఇమేజ్ ద్వారా గూడా మనం చూడొచ్చనమాట. మాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతది. మాగ్నెటిక్ ఎనర్జీ కరెక్ట్‌గా దొరికిందంటే, మన బాడీలో బ్లడ్ ఏ విధంగా ఫ్లో అవుతది అని చూడొచ్చు మీరిక్కడ. మాగ్నెటిక్ ఎనర్జీ లేనప్పుడు బ్లడ్ అనేది చిక్కగా ప్రవహిస్తుందన్నమాట. బాడీలో మందంగా ఉంటదది. చాలా స్లోగా దాని సర్క్యులేషన్ అనేది జరుగుతా ఉంది క్యాపిలరీస్‌లో అంటే నరాలలో. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే దానికి దొరుకుతుందో, అది పతలాగా విడిపోయి ఎఫెక్టివ్‌గా మనకు సర్క్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ గూడా. ఇక్కడ ఒక గుచ్చంలాగా వెళ్తుంది. ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత విడివిడిగా ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఉందన్నమాట. సో, ఈ విధంగా మన బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది దీనివల్ల. మరి ఇది ఎవరైనా వాడుతున్నారా ఇప్పటివరకంటే టోటల్‌గా సైంటిఫికల్లీ ప్రూవెన్ అన్నమాట ఫ్రెండ్స్ బయోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది. సో, 100% న్యాచురల్ సైంటిఫికల్ ప్రూవెన్ విత్ జీరో సైడ్ ఎఫెక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లనేవి ఉండవన్నమాట ఇది వాడడం ద్వారా. సో, ఇది ఆస్ట్రోనాట్ ఆల్రెడీ వాడుతా ఉన్నారనమాట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఈళ్ళెవరైతే షూట్స్ వేసుకొని పైకి వెళ్తున్నారో ఆస్ట్రోనాట్స్, వివిధ గ్రహాల మీద పరిశోధన జేయడానికి, వాళ్ళ షూట్‌లో ఉండేది సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఈ నానో టెక్నాలజీతోన ఉన్న మాగ్నెట్సే ఉంటాయన్నమాట. ఈ మాగ్నెట్స్ ఈ విధంగా ఉంటాయి ఈ షూట్ లోపల. ఎందుకంటే భూమికి పైకి వెళ్తున్న కొద్దీ సర్క్యులేషన్ అనేది పడిపోతది మనిషికి. ఎందుకంటే మాగ్నెటిక్ ఎనర్జీ అందడం ఆగిపోతది ఒక రోజు, ఒక స్టేజ్ తర్వాత. మాగ్నెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే బంద్ అయిపోతదో ఇమ్మీడియేట్‌గా హార్ట్ అనేది పనిచేయడం బంద్ చేసి సర్క్యులేషన్ టోటల్‌గా ఆగిపోతది. మనిషి చచ్చిపోతాడు. కాబట్టి ఆ సర్క్యులేషన్ ఆగిపోకుండా ఉండడానికే సో, ఇది ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న షూట్‌లని వాళ్ళు వేసుకొనెళ్తారనమాట. కాళ్ళ నుంచి తల వరకు ఆ షూట్‌లో అవి మాగ్నెట్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకు సర్క్యులేషన్ అనేది ఎప్పటికి పడిపోకుండా ఆరోగ్యంగా మళ్ళీ కిందికొస్తారు. ఆ కాస్ట్ ఎంతో అంటే 84,00,00,000 ఉంటుంది. మీరు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. మరి మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ఇప్పటి వరకు మేము వినలేదు, చూడలేదు గదా అనుకుంటే ఫ్రెండ్స్, సో, అది మనకు తెలియకపోవడం వల్ల మనం వినలేదేమో గానీ, దీని గురించిన కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ మ్యాగ్నెటిక్ థెరపీ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని. సో, ఎందరో రకాల సైంటిస్ట్‌లు గావచ్చు, రీసెర్చ్ పర్సన్స్ గావచ్చు, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు గావచ్చు, ఎన్నో బుక్స్ రాశారన్నమాట. ఇవన్నీ బుక్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ థెరపీ మీద. మన తెలుగులో గూడా ఒక బుక్ ఉందన్నమాట. 'అయస్కాంత చికిత్స' అనేది ఒక బుక్ ఉంటది. అది గూడా మనం తీసుకొని చదవొచ్చనమాట. మాగ్నెట్స్ ఎంత ఇంపార్టెంట్ అయినవి మన బాడీలో, మన హెల్త్‌కి సంబంధించి అనేది. ఇట్లా మన సీఎండీ సార్ చూపిస్తున్నాడు మీరు చూడొచ్చు. కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కలెక్షన్ చేసి కూడా పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ బుక్స్ గూడా ఉన్నాయి. ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి. అలాగే ఫ్రెండ్స్ మరి ఎన్ని రకాల జబ్బులు హెల్ప్ చేస్తదంటే ఈవెన్ చానా రకాల ఫ్రెండ్స్ 100, 200 రకాల కంటే ఎక్కువ రకాల జబ్బుల మీద మనము రిజల్ట్ అనేది చూడొచ్చు, తీసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల.
అలాగే ఒక ముగ్గురు మాత్రం వాడొద్దన్నమాట దీన్ని. అది ఎవరు వాడొద్దు అంటే ప్రెగ్నెంట్ వుమెన్ ఈ మ్యాట్రెస్ మీద పడుకోకూడదు. అలాగే హార్ట్‌లో పేస్ మేకర్ ఉన్నవాళ్ళు ఈ మ్యాట్రెస్ మీద పడుకోవద్దు. ఇన్సులిన్ పంప్ వాడేవాళ్ళు ఈ మ్యాట్రెస్ మీద పడుకోవద్దు. అలాగే దీన్ని వాషింగ్ మిషన్‌లో వేసి గాని, నీళ్ళలో వేసి గాని ఉతుకోవద్దు. మొబైల్ ఫోన్స్ ఈ మ్యాట్రెస్ మీద పెట్టొద్దు. సో, ఆ విధంగా ఇది చిన్న మెయింటెనెన్స్ అన్నమాట. ఈ ముగ్గురు మాత్రం వాడొద్దు. ఇంకా ఎవ్వరైనా ప్రతి మనిషి దీన్ని వాడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ గూడా దీని మీద పడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ అన్ని రకాల లీగల్ సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే కరోనా యోధా అనే అవార్డ్ గూడా రావడం జరిగిందన్నమాట మన కంపెనీకి సంబంధించి. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది ఆక్సిజన్ అందక బ్లడ్ చిక్కబడిపోయి, బ్లడ్ క్లాటింగ్స్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఆ టైంలో ఇది వాడడం ద్వారా కొన్ని వందల మంది సేవ్ అవ్వడం జరిగింది. అందుకు సో, మనకు ఆయుష్ మినిస్ట్రీ నుంచి గూడా కరోనా అవార్డ్ అంటే యోధా అనే అవార్డ్ రావడం జరిగిందన్నమాట. సో, మరి ఎవరెవరు ఇంకా వాడతారంటే, ఎవరెవరు వాడాలంటే ఫ్రెండ్స్, సో, జబ్బు ఉన్న వాళ్ళు 100% ఉపయోగించాలి. అలాగే జబ్బు లేని వాళ్ళు గూడా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు గూడా 200% ఉపయోగించాలి. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే, అలాగే హాస్పిటల్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే, సో, ఆ జబ్బు లేదు అనుకున్నప్పుడే మనం ఈ ప్రొడక్ట్ కొనుక్కొని వాడడం ద్వారా మనం అసలు పెద్ద పెద్ద జబ్బుల నుంచి మెయిన్‌గా షుగర్, బీపీ, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి నుంచి దూరంగా ఉండొచ్చన్నమాట. కాబట్టి శరీరం లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలవదు గాబట్టి, సో, ఈ రోజుల్లో చూడండి మంచి మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళే హార్ట్ అటాక్‌తోనే చనిపోతా ఉన్నారనమాట ఇవాళ. చూడండి ఏ జబ్బు గూడా కనిపియదనమాట. ఏ జబ్బు ఉందని గూడా మనకు తెలవదు వాళ్ళ గురించి. కానీ హార్ట్ అటాక్‌తోనే చనిపోయిండని వింటా ఉన్నాం ఈ మధ్యల. ఈయన చూడండి మిస్టర్ ఇండియా అంట. మిస్టర్ ఇండియా అంటే ఇండియాలోకెళ్ళి అత్యధికమైన ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తి అని అర్థం. మిస్టర్ ఇండియా అంటే. సో, అలాంటి ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తి అనుకున్న పర్సన్ గూడా హార్ట్ అటాక్‌తోనే చనిపోవడం జరిగింది. ఒక 10వ తరగతి అమ్మాయి సారీ 5వ తరగతి అమ్మాయి గూడా హార్ట్ అటాక్‌తోనే చనిపోవడం జరిగింది. మరెప్పుడన్నా ఊహిస్తారా ఎవరన్నా 5వ తరగతి పిల్లలకి, 10వ తరగతి పిల్లలకి హార్ట్ అటాక్ వస్తదని? అంటే లోపల సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఏదో విధంగా. హార్ట్ అటాక్ అంటే గూడా మీరు గమనించాల్సిన విషయం ఏందంటే, హార్ట్‌కు బ్లడ్ అందకుండగా ఆగిపోవడమే హార్ట్ అటాక్. అది వివిధ రకాల కొలెస్ట్రాల్ జామ్ అవ్వడం వల్ల గావచ్చు, బ్లడ్ క్లాటింగ్ ఏర్పడడం వల్ల గావచ్చు. ఎప్పుడైతే బ్లడ్ టోటల్‌గా హార్ట్‌కి అందడం బంద్ అయితదో అదే హార్ట్ అటాక్. సో, మరి పిల్లలకి కూడా ఎందుకొస్తుంది హార్ట్ అటాక్ అంటే, ఆ విధంగా ఇవాళ మొబైల్ రేడియేషన్స్ ఎక్కువైపోయినాయి. భూమికి దూరం అయిపోయినాయి. అన్ని రకాల కారణాలు ఇవన్నీ గూడా. కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీ‌ల. సో, దానివల్ల తెలియకుండానే హార్ట్ అటాక్స్‌తోన అయితున్నారు. అందుకోసమని అందరూ వాడాల్సిన అవసరం ఉందన్నమాట ఈ ప్రొడక్ట్‌ని. ఒక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నామనుకున్న వాళ్ళు గూడా వీళ్ళంతా ఈ పిల్లలంతా చూడండి ఆరోగ్యంగా ఉన్నామనుకున్న వాళ్ళే వీళ్ళు. హార్ట్ అటాక్‌తోనే చనిపోయారు. ఒక స్టూడెంట్ బీటెక్ చదువుతున్నాడు. 18 ఇయర్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్‌తోనే చనిపోయాడు. అలా ఇదంతా పేపర్‌లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పేపర్‌లో వచ్చినాయన్నమాట. గుండెపోటుతో వైద్య విద్యార్థిని మృతి. 24 ఇయర్స్ ఉన్న ఈ అమ్మాయికి హార్ట్ అటాక్‌తోనే చనిపోవడం జరిగింది. మరి మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళే ఈ విధంగా ప్రాబ్లమ్ అంటే దాదాపుగా చనిపోతున్నారన్నమాట. ఒక మినిస్టర్ గూడా హార్ట్ అటాక్‌తోనే చనిపోవడం జరిగింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఈయనకు. ఈయన గూడా హార్ట్ అటాక్‌తోనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ పేపర్‌లో వచ్చినాయి. రోగులకు వైద్య సేవలు అందిస్తూనే హార్ట్ అటాక్‌తోన కుప్పకూలిన డాక్టర్. చనిపోవడం జరిగింది ఈయన గూడా. ఒక డాక్టర్ గూడా హార్ట్ అటాక్. గుండె లయ తప్పుతుంది. ఇవన్నీ గూడా పేపర్‌లో వచ్చినాయి. కరోనా టైం తర్వాత, కరోనా వచ్చిన తర్వాత బ్లడ్ చిక్కబడిపోతుంది అని చాలా రకాల పేపర్‌లో వస్తుంది. మన ప్రొడక్ట్ ఏందంటే బ్లడ్ చిక్కబడకుండగా బ్లడ్ పతలాగా అయ్యే విధంగా చేస్తది. కాబట్టి అందరూ గూడా వాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రొడక్ట్‌ని సంబంధించి. అలాగే హైదరాబాద్‌లో కళ్ళ ముందే ఆగిపోయిన మనిషి గుండె వీడియో తీస్తూనే ఉన్నారనమాట. ఆ పెళ్ళికి సంబంధించి అతను కాలు వేయడానికి వెళ్ళాడు, కూర్చున్నాడు. అక్కడనే చనిపోవడం జరిగిందనమాట. చూడండి ఎన్నో పేపర్‌ల ఆ రోజు టీవీలో అయితే చానా సార్లు రావడం జరిగిందిది. అంటే మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళు గూడా ఈ విధంగా అయితున్నారు గాబట్టే ఫ్రెండ్స్ కంపల్సరీ అందరూ వాడాల్సిన అవసరం ఉందనమాట. అలాగే 16,000 మందికి శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ గుండెపోటుతో మృతి. 41 ఏండ్లున్న ఈయన ఏజొచ్చేసి అప్పటికే 16,000 మందికి ఆపరేషన్ చేసిండు. అయినా సరే ఈయన నుంచి అంటే హార్ట్ అటాక్ నుంచి ఈయనని గూడా ఈయన కాపాడుకోలేకపోయిండనమాట. మరి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ పరిస్థితనేది. కాబట్టి ఎవరికి లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలవదు గాబట్టి ఒక ప్రివెన్షన్ లాగా మనం ఈ ప్రొడక్ట్‌ని వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇవాళ అందరూ గూడా. అలాగే మరి హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. మరి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఫ్యామిలీ హెల్త్‌కి? మనం హెల్త్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చూసుకుంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇవాళ.
జబ్బు వచ్చినాక గానీ లక్షలు ఖర్చు పెడుతున్నారు గానీ హాస్పిటల్‌కి పోయి. జబ్బు రాకముందు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. వచ్చినాక చూద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, ప్రివెన్షన్‌గా ఏదన్నా వాడదాం ఆరోగ్యానికి సంబంధించి, కొంచెం జాగ్రత్తగా ఉందాం అని మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు ఇవాళ. కార్లున్నాయి, బైకులున్నాయి ఇంట్ల. అలాగే మందు చాలా మంది ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళున్నారు. వాషింగ్ మెషిన్ ఉంది, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. రూ. 1,00,000 ఫోన్ కొంటున్న వాళ్ళున్నారు ఇవాళ. బట్ ఆరోగ్యం కోసం ఒక్కరు గూడా ఒక రూపాయి ఖర్చు పెడతలేరనమాట ఇవాళ. మంచిగుందాం, మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం మనం ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ. సో, ఈ విధంగా అన్ని రకాల వస్తువులున్నాయి గానీ, మన ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏదైనా ఉందా ఇంట్ల? అంటే ఎవరు గూడా అటు ఇటు జూడాల్సిన పరిస్థితుందనమాట. ఇవాళ ఎవ్వరి ఇంట్లో గూడా ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏది లేదు. అన్ని ఎంజాయ్‌మెంట్ జేసే వస్తువులున్నాయి. లేదంటే లగ్జరీ వస్తువులున్నాయి తప్ప, ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏది లేదు చెప్పొచ్చు. సో, ఇవాళ మన అదృష్టం ఏందంటే, మొట్టమొదటి వస్తువు మన ఇంట్లోకి రాబోతుందని జెప్పుకోవచ్చు. ఎవరైతే కొనలేదో ఇప్పటివరకి ఒక ఈ బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ కావచ్చు, వాటర్ ఎనర్జీ ప్యాడ్ గావచ్చు, బ్రేస్‌లెట్ గావచ్చు, మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో ఉండే ఆరోగ్యం ఇచ్చే వస్తువు అవుతదనమాట ఇది గనక కొంటే మీరు. సో, ఇవాళ జూడండి మరి వేటికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నాం మనమంటే బైకులకి, కార్లకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మన ఆరోగ్యానికి, మన ఆర్గాన్స్‌కి ఇవ్వడం లేదని చెప్పుకోవచ్చు ఇవాళ మనిషి. సో, బైకు స్పేర్స్ గావచ్చు, పార్ట్‌లు గావచ్చు, ఏది పోయినా సరే మళ్ళీ దొరుకుతది. కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే, ఒక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ సరిగ్గా లేదు అంటే అక్కడికి పోనే పోము మళ్ళీ. ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే, వేరే పెట్రోల్ బంక్‌లో పోయి పోసుకొనే వస్తాం. మరి ఇవాళ మనం ఎట్లాంటి నీళ్ళని తాగుతున్నాం మనిషి? ఎన్ని ఆర్గాన్స్ నీళ్ళతోనే నిండుంది మన శరీరం మొత్తం గూడా. 70% నీళ్ళే ఉన్నాయి. మన బాడీలో బ్లడ్ ఉంది. ఆ బ్లడ్‌లో గూడా 83% నీళ్లున్నాయి. అంత ఇంపార్టెంట్ అయిన నీళ్ళని ఎట్లాంటి నీళ్ళని తాగుతున్నాం? ఎట్లాంటి ఫుడ్ తింటున్నాం ఇవాళ? ఎట్లాంటి గాలి పీలుస్తున్నాం మనం? ఒకసారి కిడ్నీ ఖరాబ్ అయినా, బ్రెయిన్ ఖరాబ్ అయినా, హార్ట్ ఖరాబ్ అయినా, కోట్ల రూపాయలు ఇస్తామన్నా గూడా బయట ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. అయినా సరే మనం వాటి గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని జెప్పుకోవచ్చు ఇవాళ. కానీ ఫ్రెండ్స్ చాలా ఒక లెక్క ప్రకారం, ఒక సైన్స్ ప్రకారం చూసుకుంటే 328,00,00,000 ఆహ్, 328,00,00,000 విలువైన మన బాడీ అంట యాక్చువల్‌గా. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో 328,00,00,000 వాల్యూ చేస్తాయంట. మరి అంత వాల్యూ చేసే మన బాడీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రూ. 1,00,000 పెట్టిన బైక్‌ని, ఒక 10,00,000 పెట్టిన కార్‌ని, ఈవెన్ ఒక 15,000 పెట్టిన మన ఫోన్‌ని గూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. కాబట్టి ఫ్రెండ్స్ ఇవాళ కంపల్సరీ మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యానికంటే మించిందేం లేదు.